ఓం నమ శివాయ అందరికీ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఇక్కడ నేను ఎంతైతే మెన్షన్ చేస్తానో అది మొత్తం మీకు డైరెక్ట్గా మీ బ్యాంక్లో అయితే వచ్చేస్తుంది. ఆఫర్ చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. అది ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఇంకొక విషయం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ కానీ ఏమున్నా కూడా ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఈ ఆఫర్లో వెళ్ళినట్లయితే మాత్రం ఆఫర్ లింక్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే పెడతాను. సో కంపల్సరీగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ ఆఫర్ లింక్ అనేది ఉంటుంది. సింపుల్గా అక్కడ పెట్టిన ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. ఇంకొక మెయిన్ పాయింట్ చూడండి, మీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ లిమిట్ చెక్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 48 అవర్స్ లోపల ఈ టైంలో మీరు ఈ ఆఫర్ని కంప్లీట్ చేసుకున్నారనుకో 2 డేస్ వరకు అయితే వెయిట్ చేయండి. 2 డేస్ లోపల మీకు స్టార్టింగ్లో ఏదైతే యూపీఐడి ఇస్తారో ఆ యూపీఐడికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ఇక్కడ మెన్షన్ చేసినంత అయితే వచ్చేస్తుంది. అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తా చూడండి. సింపుల్గా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో పెట్టిన ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ యూపీఐడి అడుగుతుంది. యూపీఐడి ఇచ్చి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత ఒక వెబ్సైట్లో అయితే రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత అక్కడ మీరు సేమ్ మనకు బజాజ్ ఈఎంఐ కార్డ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ లిమిట్ ఏ విధంగా అయితే చెక్ చేసుకుంటారో సేమ్ మనకు ఇక్కడ మనీ కంట్రోల్కి సంబంధించిన అప్లికేషన్ నుండి లైక్ వెబ్సైట్ నుండి ఇక్కడ మీరు సేమ్ అదే విధంగా ఇక్కడ లిమిట్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎంతో కొంత లిమిట్ గనక వచ్చినట్లయితే మాత్రం కంగ్రాచులేషన్స్ అంటూ వచ్చేస్తుంది. మీకు ఈజీగా ఈ ఆఫర్ అనేది ఎలిజిబుల్ అవుతారు. ఎలిజిబుల్ అయిన తర్వాత ఇక్కడ మెన్షన్ చేసినంత అయితే వచ్చేస్తుంది. సింపుల్గా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో పెట్టిన ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. మీ యూపీఐడి అడుగుతుంది. యూపీఐడి ఇచ్చి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత అక్కడ వెబ్సైట్లో రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇంకా పాన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత జస్ట్ కంటిన్యూ అయితే చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే శాలరీడ్ అన్న సెల్ఫ్ ఎంప్లాయిడ్ అన్న స్టూడెంట్ ఉన్నా కూడా శాలరీ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆ విధంగా అయితే పెట్టుకోండి. కంగారు పడవలసిన అవసరం లేదు. మంత్లీ ఇన్కమ్ వచ్చేసరికి 35,000 నుండి 40,000 మధ్యలో ఆ విధంగా అయితే పెట్టుకోండి. జస్ట్ మీ సివిల్ స్కోర్ కనుక మంచిగా ఉన్నట్లయితే మాత్రం ఈజీగా మీరు ఈ ఆఫర్కి ఎలిజిబుల్ అవుతారు. మీకు ఎంతో కొంత లిమిట్ వచ్చేస్తుంది. వచ్చేసిన వెంటనే ప్రాసెస్ కంప్లీటెడ్ చూడండి. ఆ విధంగా శాలరీ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆ విధంగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మంత్లీ ఇన్కమ్ వచ్చేసరికి ఎంతో కొంత ఆ విధంగా పెట్టుకోండి. 35,000 నుండి 40,000 మధ్యలో ఆ విధంగా మీరు పెట్టుకున్న వెంటనే జస్ట్ మీరు కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇంకా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. వాటి మొత్తాన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కంగ్రాచులేషన్స్ అంటూ మీకు వచ్చేస్తుంది. యూఆర్ఏ ఎలిజిబుల్, కంగ్రాచులేషన్స్ అంటూ. ఒకవేళ ఇన్ ఎలిజిబుల్ కనుక వచ్చినట్లయితే మాత్రం ఇక్కడ నేను ఎంతైతే మెన్షన్ చేస్తానో అది మొత్తం మీకు రాదు. ఎవరికైతే ఎలిజిబుల్ అవుతారో ఎలిజిబుల్ అయిన వాళ్ళకు మాత్రమే ఇక్కడ మెన్షన్ చేసినంత అయితే స్టార్టింగ్లో ఇచ్చిన యూపీఐడికి అయితే వచ్చేస్తుంది. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ ఆఫర్ లింక్ పైన క్లిక్ చేసి మీ యూపీఐడి అడుగుతుంది. యూపీఐడి ఇచ్చి సబ్మిట్ చేయండి. వెబ్సైట్లో రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత అక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ నుండి మీరు ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేయండి. మీకు ఎలిజిబుల్ కనుక వచ్చినట్లయితే మాత్రం ఇక్కడ మెన్షన్ చేసినట్లయితే వచ్చేస్తుంది. ఇన్ ఎలిజిబుల్ వచ్చినట్లయితే మాత్రం ఈ ఆఫర్ని స్కిప్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.